రాష్ట్రంలో రైతుల పేరు చెప్పి గత ప్రభుత్వం యొక్క నాయకులు కావచ్చు, అప్పుడు కొంతమంది అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ భూముల్ని ఏ విధంగా బినామీల పేరుతో దోచుకున్నారో, పొంగనూరులో 900 పైచిలకు ఎకరాలు కానీ మిగతా ఎన్నో అంశాల్లో ఈ విధంగా పెద్ద పెద్ద స్కాములు అనేది ఈ కార్యక్రమంలో జరిగినాయి. వీటన్నిటి మీద త్వరితగతిన విచారణ జరిపించి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. తద్వారా పేదల భూములు వెనక్కి ఇవ్వాలి. రైతులు ఎవరైతే భూములు ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి ఇవ్వాలని చెప్పనేసి మేము మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్ష, కొత్త చట్టం అధ్యక్ష 35/2023 ద్వారా కొన్ని సవరణలు చేసింది అధ్యక్ష. ఈ సవరణ ప్రకారం భూమిని అసైన్ చేసిన వాళ్ళు 20 ఏళ్ల తర్వాత నిజమైన అసైన్దారులు కానీ అతని చట్టబద్ధ వారసులు కానీ ఆ భూమిని వేరే వారికి అమ్ముకోవచ్చని చెప్పేసి సవరణ చేసింది అధ్యక్ష. దీని యొక్క ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ గా జీవో నంబర్ 596 కూడా విడుదల చేసింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, సరిగ్గా ఎన్నికలకి 6 నెలల ముందు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. గత ప్రభుత్వం తీసుకొచ్చి అధ్యక్ష, ఏదైతే ముందుగానే తెలుసుకుని ఈ చట్టం వస్తుందని చెప్పేసి వాళ్ళ యొక్క నాయకులు, వాళ్ళ యొక్క ముఖ్య అనువాయులందరూ కూడా పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్యాయం అయ్యే విధంగా వాళ్ళని బెదిరించో, బామాలో, బతిమాలో ఏదో రకంగా వాళ్ళ భూమిని రాయించుకునే సంఘటనలు చాలా జరిగినాయి అధ్యక్ష. దాదాపుగా అధ్యక్ష మనం చూస్తూ ఉంటే 9,96,000 చెప్పాను కదా అధ్యక్ష, 9,93,000 ఎకరాలు అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా జరగడం జరిగింది అధ్యక్ష. దాంట్లో దాదాపుగా 7,000 అన్లాఫుల్ రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పి కూడా మనకు తెలుస్తుంది అధ్యక్ష. రాష్ట్రం మొత్తంగా చూస్తూ ఉంటే అధ్యక్ష దాదాపుగా 50% అన్లాఫుల్గా జరిగినాయని కూడా మాకు తెలుస్తూ ఉన్నాయి అధ్యక్ష. రీవెరిఫికేషన్ కూడా పూర్తిగా జరుగుతూ ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష 20 ఏళ్ళు నిండని అసైన్ భూములు, అసలు అసైన్ చెయ్యని భూములు, ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ చేసి వైసీపీ గద్దలు ఈ భూములు దోచుకున్నాయి అధ్యక్ష. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఈ ఫ్రీ హోల్డ్ చేసిన భూములన్నీ రీవెరిఫై చేస్తా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా ఎవరైతే చట్టాన్ని వ్యతిరేకించి చేశారో తప్పకుండా శిక్షించే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఈ ఫ్రీ హోల్డ్ చేసిన అన్ని కూడా మేము రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపుదలు చేసుకుంటూ అధ్యక్ష మేము 22/490/2024 అయితే IGRS మన రిజిస్ట్రేషన్ స్టాంప్ పేరు మీ కింద కూడా రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపడం జరిగింది అధ్యక్ష. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.